పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ కాగానే ఇక సినిమాలకు గుడ్ బై అన్నారు. తను మళ్ళీ సినిమా చేసినా వేస్ట్ అన్నారు. అసలు సినీ జనం తనని మర్చిపోయారన్నారు. కట్ చేస్తే హరిహర వీరమల్లు రిజల్ట్ చూసి అదే నిజం అనుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఓజీ వస్తే కానీ పవర్ స్టార్ స్టామినా ఏంటో మరోసారి తెలియలేదు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా తన కమ్బ్యాక్ ఫ్యాన్స్కి మాత్రమే కాదు, మూవీ లవర్స్కి కూడా కిక్ ఇచ్చింది. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పాలి అనుకున్న పవన్ కూడా మళ్ళీ సినిమాలతో బిజీ అవ్వాలి అనుకునేంతగా మారాడు. ఓజీ 2కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కట్ చేస్తే ఇప్పుడు సీన్లోకి మరో వెపన్ వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ స్టార్ పవర్ఫుల్ తుఫాన్ రాబోతోంది. ముందు గ్లింప్స్ పేలింది, ఇప్పుడు రెండో ప్రోమో పేలేలా ఉంది. తర్వాతే ట్రైలర్తో సునామీకి ఫిలిం టీం రెడీ అయింది. మరి ఇది ఓజీని మించేలా పీజీ అంటే పవర్ఫుల్ గ్యాంగ్స్టర్గా మారుతుందా? హ్యావ్ ఎ లుక్. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజూస్ గంభీర్ ఇలా పేరేదైనా ఓజీ మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో పూనకాలు తెప్పించింది. పవర్ స్టార్ ఇంకా పవర్ఫుల్ స్టారే అని మరోసారి ప్రూవ్ చేసింది. ఓ రేంజ్లో తన లుక్, అదిరిపోయిన క్యారెక్టరైజేషన్, స్టైలిష్ నేరేషన్ మొత్తంగా ఓజీ పవర్ స్టార్ ఫ్యాన్స్ మైండ్ బ్లాంక్ చేసింది. నిజం చెప్పాలంటే అంతా ఉస్తాద్ భగత్ సింగ్ మీదే ఆశలు పెట్టుకున్నారు. ఓజీ డౌటే అనుకున్నారు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పట్టాలెక్కినా ముందుగా మాత్రం ఓజీనే వచ్చింది. వండర్స్ చేసింది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వంతొచ్చింది. టీజర్ వచ్చే వరకు ఓజీ మీద అంచనాలు లేవు. టీజర్ వచ్చి షూటింగ్ ఆగి పవన్ పొలిటికల్గా బిజీ కాగానే ఇక కెరియర్కి ఫుల్ స్టాప్ పడినట్టే అనుకున్నారు. అలాంటిది ఒక్కసారిగా పవనే తన నిర్ణయం మార్చుకునేలా ఓజీ ట్రైలర్, ఓజీ రిజల్ట్ సీన్ మార్చేశాయి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్లో అంతకు మించి మాస్ పూనకాలు వచ్చేలా ఉన్నాయా? ఎందుకంటే హరీష్ శంకర్ పవన్ కాంబినేషన్ ఓసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. గబ్బర్ సింగ్ కూడా రిలీజ్ అయిన టైంలో ఓజీలానే ట్రెండ్ సెట్టర్ అనిపించుకుంది. అలాంటి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవ్వటం, మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా హరీష్కి పేరుండటంతో ఉస్తాద్ భగత్ సింగ్తో బాక్సాఫీస్ బద్దలే అన్నారు. అందుకు తగ్గట్టే అప్పట్లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ పేలింది. గబ్బర్ సింగ్ని మించేలా ఉంది. కానీ అంతకు మించేలా ఓజీని దాటేలా ఉస్తాద్ భగత్ సింగ్ ట్రెండ్ సెట్ చేస్తుందా అన్న అనుమానాలు మాత్రం ఆ మధ్య వినిపించాయి. కానీ పోలీస్ పాత్ర కోసం తను గబ్బర్ సింగ్తో పోలిస్తే మరింత డెడికేటెడ్గా కటింగ్ చేయించుకోవటం, కొత్త లుక్లో పోస్టర్ పేలటం, ఇప్పుడు ప్రోమో కూడా మతిపోగొట్టేలా ప్రమోషన్తో రిలీజ్ చేస్తుండటం, ఇవన్నీ చూస్తూ ఓజీ ఊపు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కంటిన్యూ అయ్యేలా ఉంది. మంగళవారం బ్రహ్మాండం బద్దలయ్యేలా కనిపిస్తోంది.